సో నిన్న వైట్ హౌస్లో ఘర్షణ డొనాల్డ్ ట్రంప్కి, జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్కి, తర్వాత వ్లాడిమిర్ జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్కి ఘర్షణ జరిగి 24 గంటల్లోనే నేటోలోని మొదటిసారిగా బీటలు వచ్చేసాయి. సో నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. ఈ మిలిటరీ ఆర్గనైజేషన్లో 32 దేశాలు ఉన్నాయి. ఈ 32 దేశాల్లో 2 దేశాలు నార్త్ అమెరికాలోని, అమెరికా అండ్ కెనడా, 30 దేశాలు యూరప్ నుంచి కలిసి ఒక సెక్యూరిటీ ఆపరేటర్స్ లాగా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్లో ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, ఈ 32 మందిలో ఎవరి మీద అటాక్ జరిగినా అది అన్ని 32 దేశాల మీద అటాక్ జరిగినట్టు కాబట్టి అందరూ కలిసి సామూహికంగా దీన్ని ఎదుర్కోవాలి అని. సో అలాంటి నేటో ఆర్గనైజేషన్లో జెలెన్స్కీతో గొడవ అయిన వెంటనే జెలెన్స్కీని ఎప్పుడైతే వైట్ హౌస్ నుంచి పొమ్మన్నారో ఏ పీస్ డీల్ లేదు ఏది లేదని ఆయన వెంటనే యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళిపోయాడు. సో యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ స్టామర్ నుంచి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాకరోన్ నుంచి, ఆ తర్వాత స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, ఆ తర్వాత జర్మన్ ఛాన్సలర్ ప్రస్తుతానికి ఒలాఫ్ స్కాజ్ ఆయన వెళ్ళిపోతున్నాడు, కొత్తగా ఇంకో ఆయన వస్తున్నాడు ఫ్రెడ్రిచ్ మెజ్ అని. ఆయనే కాకుండా మిగతా ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్ వీళ్ళందరూ కూడా జెలెన్స్కీకి సాలిడారిటీ చెప్పారు. సో ఇక్కడ ఈక్వల్గా కరెక్ట్గా చూస్తే అమెరికాకి, యూరప్కి బీటలు అయితే వచ్చేసాయి. నేను తమిళలో పెట్టినట్టు నేటోలో బీటలు. ఓకే, ఆఖరికి జస్టిన్ ట్రూడో మీకు తెలుసు కదా, ఆయనకి ట్రంప్కి ఎలాగా పడదు కాబట్టి ఆయన కూడా జెలెన్స్కీకి సాలిడారిటీ ఇచ్చాడు. సో ఇండైరెక్ట్గా సాలిడారిటీ ఇవ్వడం అంటే మేము మీ వైపే ఉన్నాం, అమెరికా వైపు కాదు అని. సో అమెరికా ఇప్పుడు ఐసోలేషనిస్ట్ అయిపోయిందా, సాలిటరీ అయిపోయిందా, రష్యాతోని ఈ కొత్త ఫ్రెండ్షిప్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా భారతదేశం ఎటువైపు ఉంది, చైనా ఎటువైపు ఉంది, అందరిలోకి విన్నర్స్ ఎవరు, నిన్న ఎవరైనా సరే సంతోషపడ్డారంటే మొత్తం ప్రపంచం అంతా బాధపడుతున్న తరుణంలో, యుక్రెయిన్ ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఒకే ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారు, అది వ్లాడిమిర్ పుటిన్. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా ఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా రష్యన్ ఏజెన్సీలు, రష్యన్ మినిస్టర్లు ఏమని ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమిట్రీ మెడ్వెడేవ్ ఆయన ఏమన్నాడంటే జెలెన్స్కీని పంది అని, పిగ్ అని, తర్వాత కొకైన్ హెడ్ అని చాలా దుర్భాషలాడి, వీడి వల్ల ఈ నాజీ మెంబర్ వల్ల ఆయన వాడిన పదజాలం ఇది. ఓకే, వీళ్ళ వల్ల డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని రష్యా మాత్రం హ్యాపీగా ఉన్నాడు. వ్లాడిమిర్ పుటిన్ మొదటిసారి మొత్తం ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ప్రపంచం అంతా ఎగెన్స్ట్ ఉన్నా, 3 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతున్నా, చాలా లాస్ వస్తున్నా కూడా, ఆయనకి ఎన్నో శాంక్షన్స్ ఉన్నా మొట్టమొదటిసారి ఆయన అయితే నిన్న డెఫినెట్గా సంతోషంగా ఉంటాడు. సో ఈ వీడియోలోని ఇవన్నీ మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. అంతేకాకుండా నిన్న వచ్చిన చాలా కామెంట్స్లోని నేను 1994లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో యుక్రెయిన్ న్యూక్లియర్ ఆర్మ్స్ ఇచ్చేసింది రష్యాకి అంటే చాలామంది అవి యుఎస్ఎస్ఆర్ ఆర్మ్స్, కరెక్టే, అవి యుఎస్ఎస్ఆర్ ఆర్మ్స్, రష్యా ఆర్మ్స్ కాదు. మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి, యుఎస్ఎస్ఆర్ వాజ్ నాట్ రష్యా. యుఎస్ఎస్ఆర్ 15 దేశాల సామూహిక యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అందులో యుక్రెయిన్ ఒక మెంబరు, రష్యా కూడా ఒక మెంబర్. ఓకే, 1994లో కొంతమంది కామెంట్ పెట్టిన వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా, రష్యా తీసుకుంది, అవి సోవియట్ యూనియన్, కరెక్ట్, అవి సోవియట్ యూనియన్వి, రష్యావి కాదు. ఓకేనా, అంతేకాకుండా ఏం జరుగుతుంది అసలు, ట్రంప్కి ఇంత చేంజ్ ఆఫ్ మైండ్ ఎందుకు, ఎప్పుడు లేనిది రష్యాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. నిన్న నేను చేసింది ఒకటే వీడియో. ఆ వీడియో కామెంట్లు చూస్తే కొంతమంది ఏమో నేను జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నా అని, కొంతమంది ఏమో నేను పుటిన్ని సపోర్ట్ చేస్తాను. చేసింది ఒకటే వీడియో. సో అది చూసే వాళ్ళ దృక్పథం బట్టి ఉంటుంది. బట్ ఎనీవే, అసలు జెలెన్స్కీ ఇంత రియాక్ట్ అవడానికి కారణం ఏమైండొచ్చు అని చూస్తే, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మొత్తం అంతా యూరప్ అండ్ అమెరికా యుక్రెయిన్నే సపోర్ట్ చేసే రష్యాకి ఎగెయిన్స్ట్గా. కాకపోతే యునైటెడ్ నేషన్స్లో రీసెంట్గా ఒక ఓటింగ్ అయింది. ఒక ఓటింగ్ ఏంటంటే రష్యన్ అగ్రెషన్ అగెయిన్స్ట్ యుక్రెయిన్. ఈ రిజల్యూషన్లోని మొట్టమొదటిసారి రష్యాకి ఫేవర్గా అమెరికా ఓటింగ్ చేసింది. ఆఖరికి రష్యాకి చిరకాల మిత్రుడైన ఇండియా, చాలా క్లోజ్ మిత్రుడైన చైనా, వీళ్ళు కూడా ఓట్లో అబ్స్టైన్ చేశారంటే ఓటు ఎస్ కానీ నో కానీ వేయకుండా వాళ్ళు డిప్లొమాటిక్గా, అంటే మాకు ఇందులో ఏమీ పట్టింపు లేదు, లేకపోతే మేము పట్టించుకోవట్లేదు, మాకు అసలు ఒపీనియన్ లేదన్నట్టు వాళ్ళు కూడా అబ్స్టైన్ చేస్తే అమెరికా మాత్రం
రష్యా సపోర్ట్గా చేసింది. సో అదే మొదటి ఇండికేషన్ ఏంటంటే నేను రష్యా వైపు సపోర్ట్ ఉన్నానని. ఓవర్ నైట్ అంటే జెలెన్స్కీ మీద హేటెడ్. ఆ జెలెన్స్కీ ఏమో నెగిటివ్ కామెంట్లు ఇంతకుముందు ఎలక్షన్ అవుతున్నప్పుడు బైడెన్ వర్సెస్ ట్రంప్ ఎలక్షన్ అయినప్పుడు ఆయన ఓపెన్గా కూడా బైడెన్ని సపోర్ట్ చేశాడు. దానికి ఖాళీ ఇలా చేశారా, అసలు ఏంటి ఘర్షణ అని అర్థం కాలేదు. కాకపోతే ఇది ట్రిగ్గరింగ్ ఈవెంట్ మొత్తం అందరికీ. పోనీ అట్లీస్ట్ యుక్రెయిన్కి సపోర్ట్గా ఓటేయాలి అసలైతే. అది కాకపోతే ఇండియా చైనా లాగా సైలెంట్గా ఉండకుండా రష్యాకి సపోర్ట్గా ఓటు చేయడం అది బాగా కాలు ఉంటుంది. ఆ తర్వాత రెండోది ఏంటంటే పుటిన్ ఎట్టి పరిస్థితిలోని 1 ఇంచు భూమి, మీకు నేను చెప్పాను కదా 20% యుక్రెయిన్ ఇప్పుడు రష్యా కంట్రోల్లో ఉంది. అది క్రైమియా సౌత్లో కావచ్చు, పైనుంచి లుహాన్స్క్ ప్రావిన్స్, తర్వాత డొనెట్స్క్ ప్రావిన్స్, జపరోజియా ప్రావిన్స్, తర్వాత కెర్సన్ ప్రావిన్స్, ఇవన్నీ కూడా రష్యా ఆక్యుపేషన్లో ఉన్నాయి. ఇవి యుక్రెయిన్కి చెందిన భాగాలు. ఈ 20% 1 ఇంచు కూడా వదలమని. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవ్వకూడదు. ఆ తర్వాత ఎలాంటి నేటో మెంబర్స్ ఆర్మీస్ యుక్రెయిన్లో ఉండకూడదు. ఆఖరికి వాళ్ళ మిలిటరీని కూడా డిస్మాంటిల్ చేయాలి. ఇలాంటి డిమాండ్లన్నీ రష్యా యూనిలేటరల్గా పెడితే అవన్నీ అమెరికా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసినట్టు చేసి ఓన్లీ జెలెన్స్కీని లొంగమన్నందుకు ఈ బర్స్ట్ అవుట్ అయితే అయిండొచ్చు. కాకపోతే నిన్న జరిగిన బర్స్ట్ అవుట్ అయితే కరెక్ట్ విధానంలో జరగలేదు. మొత్తానికి నేటో ఇప్పుడు 32 దేశాలకి బీటలు వచ్చేసి ఆల్మోస్ట్, కొంతమంది ఏమంటున్నారంటే నేటో ఆల్మోస్ట్ స్ప్లిట్ అయిపోయింది అని. ఇది టెంపరీ స్ప్లిట్టా పర్మనెంట్ స్ప్లిట్టా మనకు తెలియదు. అంతేకాకుండా రష్యా ఆల్రెడీ అమెరికాతో ఒక డీల్ చేసుకున్నట్టుంది. ఏమనంటే ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ యుక్రెయిన్ నుంచి అమెరికా దోచుకోవాలి, తీసుకోవాలని అనుకుంటున్నారని మీరు అన్నారు. అక్కడ క్లియర్గా ఏంటంటే అమెరికా ఇంతకు ముందులాగా ఫ్రీగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి, వేరే వాళ్ళ ఆర్మీ పెంపొందించడానికి, వేరే వాళ్ళ ఫైట్లకి డబ్బులు ఫ్రీగా ఇవ్వదలుచుకోలేదు. సో ఈ మినరల్స్ ఏంటంటే వాళ్ళు ఏమి దోచేసుకోవట్లేదు. బేసిక్గా ఏమవుతుందంటే అమెరికా ఇప్పుడు దాకా పెట్టిన ఫండింగ్ 180 బిలియన్, 200, 300 బిలియన్ డాలర్స్, వీటన్నిటికీ రిటర్న్గా వాళ్ళు అడుగుతున్న మినరల్. సో మళ్ళీ మీకు చెప్తాం కదా ప్రతిసారి నేషనల్ ఇంట్రెస్ట్ అంటే అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం, యుక్రెయిన్ ఎలా పోయినా పర్లేదు, అలానే రష్యా నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం, అలా విధంగా ఉంటుంది. కాబట్టి కాకపోతే నేటో ఒక పర్పస్తోని ఫామ్ చేసి అందరూ కలిసి ఉన్నారు కదా, అక్కడ బీట్లు అయితే వచ్చేసాయి. సో యూరోప్ అయితే సాలిడ్గా మేము జెలెన్స్కీ వెనకాలే ఉన్నాము అని. కానీ మీరు రియలిస్టిక్గా మాట్లాడితే నేటో సపోర్ట్ లేకుండా, అంటే అమెరికా కూడా ఇంక్లూడెడ్ అని చెప్తున్నా, అమెరికా సపోర్ట్ లేకుండా యూరప్ జెలెన్స్కీని ఎంత కాలం అని సపోర్ట్ చేయగలదు? ఎక్కువ రోజు సపోర్ట్ చేయలేదని నేను అనుకుంటున్నా. రెండోది రేర్ ఎర్త్ మినరల్స్ డీల్ ఎలాగైతే పోయిందో అప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఏం చెప్పాడంటే ఓపెన్గానే, ఇది సీక్రెట్గా కాదు, ఆ రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని రష్యా దగ్గర కూడా ఉన్నాయి అని. నిన్న మీకు నెంబర్స్ చెప్పాను. చైనా దగ్గర 88 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి రేర్ ఎర్త్ మినరల్స్. అలాగే వియట్నాం దగ్గర 44 మిలియన్ ఉన్నాయి. రష్యా దగ్గర 10 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే ఉంది. అమెరికా దగ్గర కేవలం 1.5 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో యుక్రెయిన్ కన్నా రేర్ ఎర్త్ మినరల్స్ రష్యాలోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రష్యా ఏం చెప్పిందంటే రష్యాలో ఉండే మినరల్స్ ప్లస్ యుక్రెయిన్ 20% వీళ్ళ ఆక్యుపేషన్లో ఉంది కదా, ఈ భాగం నుంచి మీకు మేము షేర్ ఇస్తాము, లేకపోతే మైనింగ్ చేసుకొని ఇస్తాము అని పుతిన్ ఆల్రెడీ ఒక గుడ్ డీల్ ఇచ్చాడు. అంతేకాకుండా సెర్బియాలో అల్యూమినియం ప్లాంట్ ఉంది. అది రష్యా అండ్ అమెరికా జాయింట్గా కలిసి అల్యూమినియం ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని. ఓకే, ఇలాంటి డీల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఒప్పుకున్నాడా? తర్వాత ఇంకేమైనా బయటకి తెలియని డీల్స్ ఏమైనా ట్రంప్ ఒప్పుకున్నాడా మనకు తెలియదు. ఓకే, మొత్తానికి ఏ డీల్స్ పెట్టుకున్నాను నేను కూడా ఏం చెప్తున్నా అంటే నేటో అనేది ఎప్పటి నుంచి ఎన్ని 10 సంవత్సరాల నుంచి నేటో ఉంది. అందరూ సాలిడ్గా ఫైట్ చేసినప్పుడు ఓవర్ నైట్ రష్యా వైపు వెళ్ళిపోయి యుక్రెయిన్ని డంప్ చేయడం అందరికీ కష్టంగా ఉంది. నేటో పరంగా నేను చెప్తున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీకు ఎప్పుడు చెప్పినట్టు నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ పారమౌంట్. కాబట్టి అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ గురించి అమెరికాకి ఏది బెటర్ అని 4 ఏళ్ళు అమెరికన్ పౌరులు ట్రంప్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన డెసిషన్ ఏం తీసుకున్నా అమెరికన్స్కి నచ్చినా నచ్చకపోయినా అందరూ తల వంచాల్సిందే. కాకపోతే ఇది నిజంగానే పర్మనెంట్గా బీట్లు వచ్చేసాయా, ఇది టెంపరీ బీట్లా, దీన్ని అందరూ నిలదొక్కుకోగలరా, ఇది మనం చూడాల్సింది. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు రష్యాకి ఎప్పటికీ మిత్రులు, కాన్స్టెంట్ మిత్రులు
అయినా భారతదేశం చైనా కూడా అబ్స్టైన్ చేసి డిప్లొమాటిక్ సైలెన్స్ అబ్జర్వ్ చేస్తే అమెరికా ఎందుకు రష్యా తరపున చేసింది. ఆ తర్వాత భారతదేశం స్టాన్స్ ఏంటి? భారతదేశం నేనేమనుకుంటున్నానంటే అటొక్క కాలు ఇటొక్క కాలు పెట్టినట్టుంది, ఎటువైపు కమిట్ చేయకుండా. ఇంతకుముందు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఉండేది కదా, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లాగా వీళ్ళు ఒక స్టాన్స్ తీసుకోకుండా న్యూట్రల్గానే, ఎందుకంటే మోదీ గారు ఆల్రెడీ రష్యాలోని చాలా గుడ్ లింక్స్ ఉన్నాయి. తర్వాత యుక్రెయిన్ కూడా వెళ్ళారు. యుక్రెయిన్ మోదీ గారు వెళ్ళినప్పుడు పుటిన్ ఏం చెప్పాడంటే, మోదీ గారు యుక్రెయిన్ భూభాగంలో ఉన్నంతసేపు రష్యా అటాక్లు మానేస్తుంది అని. ఓకే, ఇదంతా జరిగింది. సో ఆయన న్యూట్రల్గా ఉన్నారు, న్యూట్రల్గానే మెయింటైన్ చేస్తున్నారు. నా ఉద్దేశంలోని పుటిన్ కాకుండా అస్సలు సిస్లైన విన్నర్ ఎవరంటే చైనా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చైనా ఈ గొడవలు ఎందులోనే వేలు పెట్టదు, తను చేయాల్సిన పని తను చేసుకుంటుంది. ఆల్మోస్ట్ $20 ట్రిలియన్ జీడిపి వచ్చేసింది. అమెరికా 30+ ఉంటే ఆల్మోస్ట్ 2/3 వచ్చేసింది. వాళ్ళు అమెరికా ఏమో ఇక్కడ చేపెట్టి అక్కడ చేపెట్టి వాళ్ళతో గొడవ పెట్టి వీళ్ళతో గొడవ పెట్టి అంతా బిజీగా ఉంటే చైనా మాత్రం తన పని తను అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. నేటో గురించి మాట్లాడితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేటో ఆర్గనైజేషన్ 32 దేశాలు. 32 దేశాల్లోని ఓన్లీ ఐస్లాండ్కి మిలిటరీ లేదు. మిగతా 31 దేశాలకి ఏదో ఒక రకమైన మిలిటరీ ఉంది. మళ్ళీ మీకు చెప్పినట్టు ఆర్టికల్ 5 లాగా ఏ కంట్రీ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ నేటోలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలాండ్ని రష్యా రేపు అటాక్ చేస్తే ఈ అటాక్ ఈ 32 దేశాల మీద కూడా జరిగిందని ఈ 32 దేశాలు కలిసి ఒక ఆర్మ్డ్ అసాల్ట్తో రిపెల్ చేస్తాయి. ఓకే, అందుకనే ఈ గ్యారంటీనే జెలెన్స్కీ కంటిన్యూస్గా నేటో గురించి అడుగుతున్నాడు. ఎవరైతే రష్యా ప్యూర్ సపోర్టర్సో వాళ్ళు ఏమంటారంటే, నిన్న కామెంట్లు బట్టి నాకు 1400 కామెంట్లు వచ్చాయి. అందులో చాలామంది ఏమంటారంటే ఇదంతా స్టార్ట్ అయ్యింది యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతుంది అని. యుక్రెయిన్ నేటోలో ఎందుకు జాయిన్ అవుతుంది? యుక్రెయిన్ నేటోలో జాయిన్ అయితే రష్యాకి థ్రెట్ కదా అని. ఓకే, సోవియట్ యూనియన్లో 15 కంట్రీలు విడిపోయి, నేను మీకు ఆ 15 పేర్లు చెప్పేశాను. సో స్టార్టింగ్ చెప్తాను. ఆ పైనుంచి బాల్టిక్ రీజన్స్ వస్తే ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, ఈ 3 కూడా యుఎస్ఎస్ఆర్లో నుంచి విడిపోయినవే. కానీ ఈ 3 దేశాలు ఆల్రెడీ నేటోలో ఉన్నాయి. సో రష్యన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యుక్రెయిన్ ఒకవేళ నేటోలో జాయిన్ అయితే అది రష్యన్ భూభాగానికి ప్రమాదం, రష్యన్ ఆర్మీస్ పక్కనే ఉంటాయి, మాకు థ్రెట్ అని. మరి ఈ క్వశ్చన్ ఎవరైతే హార్డ్ కోర్ రష్యన్ సపోర్టర్స్ ఉన్నారో, ఈ నేటో గురించి మీకు కామెంట్ పెట్టారో వాళ్ళకి ఉద్దేశించి నేను అడుగుతున్నా. ఎస్టోనియా, లిథువేనియా, లాట్వియా 3టికి రష్యా టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మ్యాప్ పెడతారు. కొంతమంది తెలివైన వాళ్ళు అరే లిథువేనియా ఎక్కడ టచ్ అయిందిరా రష్యాకి అని అడుగుతారు. ఓకే, కొంచెం కామన్ సెన్స్ మీరు ఉపయోగిస్తే అది కూడా రష్యన్ భూభాగాన్ని టచ్ చేసింది. నేను అది విడమర్చి నేను చెప్పను, ఎందుకంటే ఈ కామెంట్ పెట్టేవాళ్ళ కోసం. ఓకే, అలానే పోలాండ్ యుఎస్ఎస్ఆర్లో లేదు. పోలాండ్ కూడా రష్యాకి టచ్ అయ్యే ఉంటుంది. ఫిన్లాండ్ కూడా రష్యాకి టచ్ అయ్యే ఉంటుంది. సో రష్యా భూభాగానికి టచ్ అయ్యే దేశాలు యుక్రెయిన్ కాకుండా నేను చెప్తున్నా. బెలరూస్ న్యూట్రల్ కాబట్టి అది రష్యన్ పప్పెట్ కాబట్టి బెలరూస్ని పక్కన పెట్టదు. బెలరూస్ నేటోలో లేదు. కానీ నేటోలో ఉన్న ఫిన్లాండ్ కానీ, ఎస్టోనియా కానీ, లాట్వియా కానీ, లిథువేనియా కానీ, పోలాండ్ కానీ ఇవన్నీ రష్యాకి డైరెక్ట్గా టచ్లో ఉంటాయి. అంటే రష్యన్ భూభాగానికి బోర్డర్తో ఉంటాయి. ఈ బోర్డర్లన్నీ 5 దేశాలు ఉన్నప్పుడు లేని థ్రెట్ యుక్రెయినే జాయిన్ అయితే థ్రెట్ ఎందుకు వస్తుంది? ఇది నా క్వశ్చన్. ఓకే, ఇది అంటే థింకింగ్ అలౌడ్ అంటారు కదా క్వశ్చన్. నేనేమనుకుంటున్నానంటే పర్సనల్గా పుటిన్ కానీ రష్యా కానీ యుక్రెయిన్ని వేరే దేశంగా పరిగణించడానికి వాళ్ళకు ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఒపీనియన్లో ఎలా అంటే యుక్రెయిన్ రష్యాలోనే ఎక్స్టెండెడ్ పార్ట్ అని. మళ్ళీ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు పుతిన్ పేరు వ్లాడిమిర్ పుటిన్, ఈయన పేరు వోల్డోమిర్ జెలెన్స్కీ. వోల్డిమిర్ ఒకటే నేము, రెండిటికి స్లావిక్ రూట్స్. ఒకటి యుక్రెయినియన్ భాషలోని వోల్డోమిర్ అయిపోయింది, రష్యన్ భాషలో వ్లాడిమిర్ అయింది. రెండూ కూడా పవర్ కానీ లేకపోతే ఇంపీరియల్ రూలర్ కానీ అని అర్థం. సో రష్యా బేసిక్గా చాలా పొజెసివ్ యుక్రెయిన్ మీద నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నేటో ఆర్గ్యుమెంట్ నిన్న చూసిన కామెంట్లు, జనరల్ కామెంట్లు కూడా మళ్ళీ నేను అడుగుతున్నాను, రిపీట్ చేస్తున్నా. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, ఫిన్లాండ్ ఈ 5 నేటోలో ఉన్నాయి. ఈ 5 రష్యాని ఆనుకొని ఉన్నాయి. వాటి నుంచి వచ్చే ఇబ్బంది లేనప్పుడు రష్యా ఇబ్బంది ఎందుకు? ఆ తర్వాత అగ్రెషన్ అన్నది అగ్రెషన్. ఎవరి భూభాగాన్ని ఆక్రమించేసినా ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం ఆ భూభాగాన్ని వెనక్కి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న పీస్లో ఏంటంటే రష్యా ఎట్టి పరిస్థితుల్లో 1 ఇంచు భూభాగాన్ని కూడా ఇవ్వదలుచుకోలేదు. ఓకే, అది ఇవ్వదలుచుకున్నప్పుడు అన్నిటికీ అమెరికా ససేమిరే అనేసి ఓన్లీ జెలెన్స్కీ దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేయడం,
వీకర్ మెంబరా, నువ్వు నేటో వైపు తీసుకోకుండా ముందు నుంచి ఉన్న ఎలియన్స్ పార్ట్నర్ని పక్కన డంప్ చేసేస్తే అమెరికా మీద ఇంకెంతో కాన్ఫిడెన్స్ ఉంటుందని. నిన్న వీడియోలో చెప్పినట్టు యూరోపిలో చాలా కంట్రీస్, ఈ మీకు చెప్పిన 30 దేశాలు కూడా మొత్తానికి మిలిటరీ మీద ఇన్వెస్ట్ చేయడం, మెక్రోన్ కానీ లేకపోతే స్టార్మర్ కానీ జర్మనీ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అమెరికా మీద మాకు రిలయబిలిటీ లేదు, ఎన్నాళ్ళు అమెరికాని చూసుకొని అమెరికా దాన్ని చూసుకొని ఉన్నామని. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమెరికా ఐసోలేట్ అయిపోతుందా, అమెరికా సింగిల్ అయిపోతుందా, అమెరికా సింగిల్ అయిపోతే వరల్డ్ రూల్ ఇంకా చేయగలదా, ఇంకా స్ట్రాంగ్గా సూపర్ పవర్గా ఉండగలదా, ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇది మన ఉద్యోగం కాదు, ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ క్రైసిస్ని అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో భారతదేశం విషయంకి వస్తే ఎప్పుడైతే రష్యా మీద వాళ్ళు అన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల శాంక్షన్స్ పెట్టినప్పుడు భారతదేశం ఏం చేసిందంటే ఆ శాంక్షన్స్ని పట్టించుకోకుండా రష్యా దగ్గర ఆ శాంక్షన్స్ రూల్లో కూడా ఏమన్నా ఉంటుందంటే, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నాకు 100% ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఎవరికైనా తెలిస్తే 100% మీరు చెప్పండి. ఆ శాంక్షన్స్ లిస్ట్లోని రష్యన్ ఆయిల్ కొనడానికి లేదు అని, అంటే రష్యన్ ప్రాసెస్డ్ ఆయిల్ కొనడానికి లేదు అని రూల్ అన్నట్టుంది. సో ఇండియా ఏం చేసింది, రష్యన్ ఆయిల్ అతి చవకగాన లేకపోతే బార్టర్ సిస్టమ్ లాగా, ఎందుకంటే రష్యా అమెరికన్ డాలర్లో ట్రేడ్ చేయడానికి లేదు శాంక్షన్స్ వల్ల, కానీ ఇండియన్ రూపీ గ్లోబల్లీ యూనివర్సలీ యాక్సెప్టెడ్ కాదు. సో బార్టర్ సిస్టమ్ లాగా ఏం చేశారంటే రష్యా దగ్గర ముడి చమురు అంటే అన్రిఫైన్డ్ ఆయిల్, నాన్ ప్రాసెస్డ్ ఆయిల్ అంటే బెటర్, నాన్ ప్రాసెస్డ్ ఆయిల్ కొనేసి దానికి ఎక్స్చేంజ్గా రష్యాకి కావాలన్న టెక్స్టైల్సో ప్రోడక్ట్సో రైసో లేకపోతే ఇంకేమైనా ప్రోడక్ట్స్, బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ సిస్టమ్ లాగా. ఎందుకంటే రూపీస్లో చేసుకుంటే ఆ రూపీస్ రష్యా ఏం చేసుకుంటుంది, ఆ రూపీస్ ఓన్లీ మళ్ళీ భారతదేశం మీదే ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఆ రూపీ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ కాదు కాబట్టి. కొనుక్కొని అది అమెరికాకి ఎగెన్స్ట్ అయినా యూరోప్కి ఈ శాంక్షన్స్కి ఎగెన్స్ట్ అయినా వాళ్ళు ఆ చమురుని కొని వాళ్ళు ప్రాసెస్ చేసి వరల్డ్ మార్కెట్లో అమ్మేవారు. ఓకే, సో భారతదేశం బేసిక్గా ఏమైందంటే అమెరికాకి ఎగెన్స్ట్గా, ఎందుకంటే శాంక్షన్స్ అమెరికా ప్లస్ యూరోపియన్ ఆర్గనైజేషన్స్ పెట్టాయి కాబట్టి. ఒకసారి జైశంకర్ని నాకు ఒక ఇంటర్వ్యూలో గుర్తుంది, ఎవరో అడిగారు ఇండియా ఎలా కొంటుంది రష్యన్ ఆయిల్, అది ఎగెన్స్ట్ శాంక్షన్స్ కదా అంటే, ఈయన కూడా అన్నాడు రష్యన్ న్యాచురల్ గ్యాస్ యూరోప్ అంతా కొంటుంది, యూరోప్ కొన్న దానిలో మేము కొన్నది చాలా తక్కువ అని. సో మొత్తానికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కానీ, సో భారతదేశం అయితే ఎవరికి తల ఉంచకుండా, ఇంతకుముందు ఇరాన్తోని శాంక్షన్స్ ఉంటే ఇరాన్ మెయిన్ గై ఖొమేనీనో లేకపోతే ఇరాన్ ప్రెసిడెంట్నో రిపబ్లిక్ డే ఫంక్షన్కి ఒకసారి భారతదేశం పిలిచింది. అంతేకాకుండా పుటిన్తోని స్ట్రాంగ్ రిలేషన్స్ అయితే ఎప్పుడు ఉంచుకుంది. సో బేసిక్గా అమెరికాతోని సత్సంబంధాలు, రష్యాతోని సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ మీకు ఆ ఓటింగ్ గురించే మీకు ఎంత డిప్లొమాటిక్ టాక్టిక్ అంటే ఆఖరికి వాళ్ళు చేయి పెట్టకుండా న్యూట్రల్గా ఉన్నారు. సో భారతదేశం అటొక్క కాలు ఇటొక్క కాలు వేసి ఉంది, అందరితోని ఫ్రెండ్షిప్తో కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఒక సైడ్ అయితే తీసుకోలేదు. కాకపోతే క్లియర్గా డివైడ్ వచ్చేసింది. అమెరికా ఏమో ఎందుకు అంత చేంజ్ అయ్యిందో పాలసీ నాకు అర్థం కాలేదు, నాకే తెలియదు. కొంచెం కాన్స్పిరసీ థియరీ అని చెప్దామన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. సో అమెరికా రష్యాతో సైడ్ అవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్లో. అందులో జెలెన్స్కీ దాన్ని ఇంకా అగ్రవేట్ చేసి నిన్న జరిగిన దాంతో పాయింట్ ఆఫ్ నో రిటర్న్లో అయిపోయింది. కానీ ట్రంప్ పూర్తిగా డోర్ షట్ చేయకుండా ఆయన ఏమన్నాడంటే డోర్ ఇస్ స్టిల్ ఓపెన్, ఎప్పుడైతే జెలెన్స్కీకి సీరియస్గా కావాలని. సో మళ్ళీ నేను జెలెన్స్కీ వైపు నుంచి చెప్పాను, జెలెన్స్కీకి ఎందుకు కోపం వచ్చి ఉండొచ్చో. ఇటువైపు అమెరికాలోని ప్రెసిడెంట్కి వాళ్ళందరికీ కోపం ఎందుకు వచ్చిందంటే మార్కో రూబియో ఆల్రెడీ జెలెన్స్కీని కలిసి ఆ తర్వాత యుక్రెయిన్ డెలిగేషన్కి మొత్తం డీల్ అంతా ఏంటి అని ఒప్పించుకొని నిన్న జరిగింది ఏంటంటే వచ్చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఆ డీల్ సైన్ చేసేయాలి. ఆ అగ్రిమెంట్ చేసుకుందామని వచ్చిన జెలెన్స్కీ మళ్ళీ క్వశ్చన్స్, మళ్ళీ ఈ సర్కాజము, ఈ పొడుపు మాటలు చెప్పడం ఇద్దరికి నచ్చలేదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్లోనే ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయింది, నిన్న ఫార్మల్గా అది సైన్ అవ్వాలి. సో అది జరగలేదు కాబట్టి వీళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, వాళ్ళకందుకు కోపం వచ్చింది. హిస్టారికల్గా అన్నీ చూస్తే నేను అడిగిన క్వశ్చన్లు, నేటో యుక్రెయిన్లో ఉంటే రష్యాకి ప్రాబ్లం అయితే ఇప్పుడు చెప్పిన దేశాలన్నింటిలో నేటో ఉంది, మరి అది ఎందుకు ఇష్యూ కాదు. తర్వాత రష్యన్ పీపుల్ కొంత మెజారిటీ లుహాన్స్క్లో కానీ డొనెట్స్క్లో కానీ క్రైమియాలో ఉంది. అక్కడ ఏవో అట్రాసిటీస్ చేశారు యుక్రెయినియన్స్. అంటే మరి శ్రీలంకలో ఎల్టీటీ ఉన్నప్పుడు జాఫ్నా అదంతా తమిళ్ టెరిటరీ, తమిళియన్స్
ఇండియన్స్ కాదు కదా, అక్కడ లంకన్ టెమిలియన్స్ ఇండియన్స్ కాదు కదా, లంకన్ టెమిలియన్స్ లంకన్సే, శ్రీలంకకి చెందుతారు. మరి అక్కడ లేకపోతే పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ మొత్తం పంజాబీ మాట్లాడతారు. చాలామంది ఏమనుకుంటారంటే పాకిస్తాన్లో ఓన్లీ ఉర్దూ మాట్లాడతారు. కాదు, పాకిస్తాన్ పంజాబ్ వెళ్తే అందరూ పంజాబీ మాట్లాడతారు. మీరు సింధ్ వెళ్తే అందరూ సింధీ మాట్లాడతారు. బలూచిస్తాన్ అంటే బలోచ్ మాట్లాడతారు. ఒక నేషనల్ లాంగ్వేజ్ లాగా ఉర్దూ యూనిఫికేషన్ కోసం పెట్టారు. అలాగని పంజాబీ మాట్లాడతారు కదా, అక్కడ ఏమైనా జరిగితే ఇండియా వెళ్ళి ఓపెన్గా ఆక్యుపై చేసుకోదు కదా. సో రష్యా ఎలా ఆక్యుపై చేసుకుంటుంది. మళ్ళీ నేను ఇవన్నీ చెప్తుంటే నేను ప్రో యుక్రెయిన్ యాంటీ రష్యన్ అనుకోకండి. ఇవన్నీ నాకు వచ్చిన క్వశ్చన్లు మీతో షేర్ చేసుకుంటున్నమాట. సో నాటోలో అయితే బీట్లు వచ్చేసేయి. ఇది నిజంగా ఇది టెంపరీయా, ఇద్దరు ప్రేమికుల్లాగా టెంపరీగా గొడవ పడుతున్నారా, లేకపోతే పర్మనెంట్గా బీట్లు వచ్చేసాయా? సో ఇది గైస్ జరుగుతున్నది. ఒక జెలెన్స్కీ ట్రంప్ మీటింగ్తో మొత్తం వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు కొత్త శాంక్షన్స్ పెట్టి అందరినీ దూరం చేసుకుంటారా, లేకపోతే రష్యా, అమెరికా, చైనా ఒక యాక్సిస్ క్రియేట్ అవుతుందా? ఒకవేళ రష్యా, అమెరికా, ఎందుకంటే పాలిటిక్స్లో లాగా జియో పాలిటిక్స్లో కూడా నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్ కదా. సో ఆ విధంగా మీరు ఒక సినారియో ఆలోచించండి. అమెరికా, రష్యా, చైనా మూడు కలిసిపోతాయి. ఎందుకంటే రష్యా, చైనా ఆల్రెడీ క్లోజ్. అప్పుడు ఏమవుతుంది? వరల్డ్ ఆర్డర్ మొత్తం అంతా మళ్ళీ ఒకవైపు టిల్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎగ్జాక్ట్గా డెలికేట్గా ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది వేచి చూడాలి. నిన్న చెప్పినట్టే ఎవరికైనా మీ ఒపీనియన్ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు అగేన్స్ట్ అయినా యూ ఆల్రెడీ నో ఐ డోంట్ కేర్ అని. కాబట్టి మీ ఒపీనియన్, నేను అడిగిన క్వశ్చన్లకి మీకు ఏమైనా ఐడియా ఉంటే డెఫినెట్గా చెప్పండి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, మోర్ దెన్ 1 వీడియో చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.